గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వీకెండ్ సండే సండే వీకెండ్ ఏదైనా స్పెషల్ చేసుకుందాము అని అనుకుంటాం కదా. చెప్పాను కదా నేను స్పెషల్ ఏదైనా చేద్దాము అని అనుకుంటాను ఎప్పుడని. సో ఈరోజు అన్ని మరీ స్పెషల్ ఏం లేదు, జస్ట్ వీట్ రవ్వ చేసుకుందాము అనిపిస్తుంది. సో వీట్ రవ్వ చేస్తున్నానండి. నేను ఏ విధంగా చేస్తానో ఆ విధంగా చేస్తున్నాను, చూడండి. దట్స్ ఆల్. సో ఫస్ట్ ఆల్రెడీ నేను ఇది పెట్టేశానండి, మోహన్ పెట్టేశాను. సో దీంట్లో నేను ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ యూస్ చేస్తాను. అది మీరు కూడా యూస్ చేయండి, తర్వాత యూస్ చేసినాక చెప్పండి ఎలా టేస్ట్ వచ్చిందో చెప్పండి. సో ఆ టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఉప్మా మాత్రం సూపర్ టేస్ట్ వస్తుంది, అది అనమాట నేను చెప్పేది. సో ఆ ఇంగ్రీడియంట్ యూస్ చేయండి. అంటే నేను యూస్ చేస్తాను, మీరు యూస్ చేస్తారో లేదో నాకు తెలియదు కదా. నేను చెప్తున్నాను, నేను ఇది యూస్ చేస్తాను కానీ మీరు కూడా చూడండి, ఓకేనా? చలో. సో ఫస్ట్ నేను పెట్టేశాను, ఆయిల్ కూడా పోసానండి, ఇది వేడవుతుంది. జీరా. సో నా ఈ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇస్ మేతి. ఓ చూడండి, మెంతం కూర అండి, సూపర్ ఉంటుంది అసలు. మీరు మేతి కూర మీకు తెలుసు అనుకుంటా, అందరికీ తెలిసి ఉంటుంది. కానీ నేను మేతి కూరని మెయిన్ మన వీట్ రవ్వలో వాడతాను. వీట్ రవ్వ ఉప్మా సూపర్ టేస్ట్ వస్తుందండి, అసలు చెప్పద్దండి, అంత బాగుంటుంది. సో మనం ఏం చేయాలంటే కొద్దిగా జీరా వేసేసుకున్నాను నేను. ఇది మెంతం కూర వేసాను. కొద్దిగా మనకి మెంతం కూర మాడాలండి, కొద్దిగా అంటే మాడాలి అంటే కొద్దిగా డ్రై కావాలి మనకి, అప్పుడే ఆ టేస్ట్ అనేది మొత్తం ఆయిల్లో దిగేసేసి ఉప్మాకు చాలా బాగా పట్టేసుకుంటుంది. సో బాగా టేస్ట్ వస్తుంది, అది నేను చెప్తుంది. కొద్దిగా డ్రై కావాలి. దీంట్లో నేను ఆల్రెడీ ఆనియన్, ఆలు, నేను పొటాటో కూడా వేస్తానండి ఉప్మాలో. ఆనియన్, క్యారెట్, బీన్స్, కరీపత్తా, క్యారెట్, పచ్చిమిర్చి కూడా దీంట్లోనే కోసేసి పెట్టేసుకున్నానండి. సో ఇది డ్రై అయిపోయిందండి, నేను దీంట్లో వేస్తున్నాను. చూడండి వేసేసాను, కొద్దిగా మనం ఫ్రై చేసుకోవాలి ఇది. దీని తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్, నేను కొద్దిగా ఆల్రెడీ ఉప్మా అనేది ఏంటి రవ్వ అనేది ఈ కలర్లో ఉంటుంది కదండి, రవ్వ ఈ కలర్లో ఉంటుంది కదా వీట్ రవ్వ. నేను దీంట్లో ఇంకా మంచి కలర్ కావడానికి కొద్దిగా పసుపు కూడా వేస్తానండి, బాగుంటుంది. కొద్దిగా లైట్ కలర్ వస్తుంది, మంచి ఎల్లో కలర్ వస్తుంది. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఓకే, బాగా కలుపుకుందామండి. మీరు ట్రై చేయండి, నేను చెప్తున్నాను. మెంతం కూర మన వీట్ రవ్వలో చాలా టేస్ట్ వస్తుందండి, బాగుంటుంది.
బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇది నేను అవుతుందండి, మనకు కొద్దిగా సాటే కావాలి. ఇది నేను ఒక గ్లాస్తో చేస్తున్నానండి. ఆల్రెడీ ఒక గ్లాస్ దీంట్లో పోసేసుకున్నాను. నేను దీనికి ఒక 2.5 గ్లాస్ వాటర్ పోస్తాను. ఓకేనా? అది మనకి ఇది వెజిటేబుల్స్ సాటే అవుతున్నాయి. ఇది మర్చిపోయాను. తర్వాత దీంట్లో మటర్ కూడా వేస్తున్నానండి. మటర్ ఓకే, మటర్ వేస్తున్నాను. ఇది చూడండి, పెసరపప్పు నేను దీంట్లో వేస్తాను. వీట్ రవ్వలో నేను పెసరపప్పు వేస్తానండి. ఇట్లా బాగుంటుందండి. మనం పెసరపప్పు నేను నానబెట్టేసుకున్నాను. చేసే ముందు ఒక 5-10 మినిట్స్లో నానబెట్టేసుకుంటాను నేను. సో ఇది కూడా నానబెట్టేసుకున్నాను అనమాట. మనము వీట్ రవ్వలో స్ప్రౌట్స్ కూడా మనం నానబెట్టుకుంటాం కదండి, శనగలు పెసర్లు, అవి కూడా నానబెట్టుకుని దాంట్లో వేయొచ్చు. నేను ఇది ఇప్పుడు స్ప్రౌట్స్ బదులు ఇది వేస్తున్నాను. చూడండి, బాగుంటుందండి. పెసరపప్పు ఒకసారి వేసి ట్రై చేయండి. అంటే కిచిడిలాగా మెత్తగా ఉడికించను నేను. యాక్చువల్లీ పెసరపప్పు అంటే అందరికీ థాట్ అదే వస్తుంది, కిచిడి ఏమో అనుకొని. కిచిడిలాగా ఉండదండి. బాగా కలిపేస్తున్నాను. సో అది అవుతుంది కానివ్వండి, కొద్ది వెజిటేబుల్ సాటే కావాలి మనకి. సో మన వెజిటేబుల్స్ బాగా మంచిగా ఉడికిపోయాయండి. మెంతం కూర ఎక్కువ వేయొద్దండి. యాక్చువల్లీ పెద్ద మెంతం వాడాలి, బాగుంటుంది. పెద్ద మెంతం అయితే సూపర్ టేస్ట్ వస్తుందండి. సో నేను ఈ గ్లాస్తో 2.5 గ్లాస్ వాటర్ నేను పోసేసుకుంటున్నానండి. చూడండి, మనకి ఇది బాగా మసలాలండి. వాటర్ బాగా మసిలితే మంచి టేస్ట్ వస్తుంది దీంట్లో. సో నేను ఈరోజు వాడింది మెంతం కూర అనమాట. బాగుంటుందండి టేస్ట్. సాల్ట్ చూసుకుందాము, కొద్దిగా తక్కువ ఉందండి సాల్ట్. మీకు దీంట్లో నేను ఇంకో ఇంగ్రీడియంట్ కూడా చూపిస్తాను. కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నానండి, టేస్ట్ బాగుంటుంది నెయ్యిది. కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. ఉప్మా కదా, ఉప్మాలో నెయ్యి లేనిది బాగుండదండి. పోపులో వేసుకోవచ్చు, నేను పోపులో వేయలేదని ఇక్కడ కొద్దిగా ఒక స్పూన్ వేస్తున్నాను. చాలా బాగుంటుందండి టేస్ట్, నెయ్యి టేస్ట్ ఉప్మాలోకి చాలా బాగుంటుంది కదా. సో ఇది కూడా వేసాను. మనకి వాటర్ బాయిల్ కావాలండి. మూత పెట్టేస్తున్నాను నేను. వాటర్ మసలాలి మనకి. సో దీంట్లో మీరు మెంతం కూర వాడతారో లేదో నాకు తెలియదు. నేనైతే మెంతం కూర వాడతానండి, చాలా ఫ్రీక్వెంట్గా వాడుతూనే ఉంటాను ఇంట్లో. బాగుంటుంది మెంతం కూర టేస్ట్. అసలు మెంతం కూర మీకు చెప్పేది అవసరం లేదు. మెంతులది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. సో మేతి నేను ఎప్పుడు కూడా వాడుతూనే ఉంటాను. మనం ఏ కర్రీలో వేసినా కానీ భలే టేస్ట్ వస్తుందండి. సో మెంతం కూర కంపల్సరీ వాడి చూడండి, మీరు తప్పకుండా వాడండి. సూపర్ టేస్ట్, వాడండి చెప్పండి. సో ఈరోజు నేను వీట్ రవ్వలో మాత్రం మెంతం కూర కొద్దిగా వేయాలి, లేకపోతే చేదొచ్చి వస్తుంది. సో ఇది రవ్వ. ఇంకో కూడా అంటే నేను ఇంట్లో చేసే వీట్ రవ్వకి కూడా నేను ఒకటి వాడతాను అనమాట. అది మీరు చూడండి, అది చెప్తాను మీకు. మీరు కూడా చెయ్యండి, తర్వాత చేసి నాకు చెప్పండి ఎలా ఉందో. అది చేసిన తర్వాత సూపర్. మేతి కూర ఒక ఇంగ్రీడియంట్, నా ఇంగ్రీడియంట్ ఇది వీట్ రవ్వలో. ప్లస్ దీంట్లో ఇంకో ఇంగ్రీడియంట్ వాడతాను, అది కూడా మీకు చెప్తాను. అది కూడా నేను చేసే ఇంట్లో టేస్ట్ అనమాట అది. సో మీరు అది కూడా చూడండి, చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు తర్వాత చెప్పండి.
మసులుతుందో లేదో చూద్దామండి. బాగా మసలాలి. వావ్, బాగా మసిలిపోయిందండి. సో కొత్తిమీర, కొరియాండర్ ఎప్పుడు మర్చిపోద్దండి, భలే టేస్ట్ వస్తుంది కొరియాండర్ అయితే. నెక్స్ట్ నేను వాడే ఇంగ్రీడియంట్, దిస్ ఇస్ నథింగ్ అండి. కానీ నేను ఇంట్లో కుక్ చేస్తూ అది వాడడం ఇది వాడడం చూసేసి నేను ఒక్కటి వాడిన తర్వాత తెలిసిందనమాట, దిస్ ఇస్ గుడ్ ఫర్ ఉప్మా, వీట్ రవ్వ. నేను వీట్ రవ్వలో ఇది ఏంటంటే సాంబార్ పౌడర్, ఇంట్లో చేసిన సాంబార్ పౌడర్ కదండి, ఎంటీఆర్ సాంబార్ పౌడర్. నేను దీంట్లో వేస్తాను. బాగుంది చూడండి. ఇదండి నా ఇంగ్రీడియంట్. అంటే మీరు వేసుకుంటారో లేదో నాకు తెలీదు, కాబట్టి నేను మాత్రం ఇలా వేస్తాను. సో మనకి వాటర్ మసిలిపోయినాయి చూడండి. నేను వేసిన ఇట్లా సాంబార్ పౌడర్ ఇట్లా మసిలి దాంట్లో వేయాలండి. మసిలేటప్పుడు ఉప్మాకి మనం వాటర్ పెడతాం కదా, మసిలేటప్పుడు వేయండి. వేసి చెయ్యండి, సూపర్ టేస్ట్ వస్తుంది చూడండి, చాలా బాగుంటుందండి. సో మనం రవ్వ వేసేసుకుంటున్నానండి. సో నేను ఒక గ్లాస్కి 2.5 గ్లాస్ వాటర్ పోసానండి. వీట్ రవ్వ కదా, కొద్దిగా నేను మరీ మెత్తగా ఏం చెయ్యను, కొద్దిగా బాగానే ఉంటుంది, పొడి పొడిలాడుతూ ఉంటుంది. సో ఇప్పుడు కాస్త మూత పెట్టేద్దామండి, మనకు ఉడకాలి కదా రవ్వ. చూద్దామండి, ఉడికిపోయిందో చూద్దాము. వావ్, బాగా మంచిగా ఉడికిందండి. చూడండి కలర్ సూపర్ ఎల్లో కలర్. మంచిగా అంటే అన్ని వెజిటేబుల్స్ వేసుకొని చేసుకుంటే హెల్తీ కదండి. సో నేను గ్యాస్ బంద్ చేస్తున్నాను. నేను మేము అంటే ఇంట్లో అనమాట, మేము ఎక్కువ ప్రిఫర్ చేసేది చట్నీ ఉప్మాతో కంపల్సరీ తింటూ ఉంటామండి. చట్నీ కంపల్సరీ తింటూ ఉంటాము ఉప్మాతో. ఈ మామిడికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి అవన్నీ బాగుంటాయి. కానీ నాకు దీంతో నేను చేసిన వీట్ రవ్వ ఉప్మాతో ఎప్పుడు కూడా టమాటో రసం, మా ఇంట్లో ఎక్కువ నేను చేసేదానికి టమాటో రసం. సో వేడివేడిగా రెడీ ఉందండి బ్రేక్ఫాస్ట్, తింటున్నాను. ఆల్రెడీ టమాటో రసం చేసుకున్నాను, టేస్ట్ చేస్తున్నాను. సూపర్ అండి టమాటో రసం అయితే. ఇప్పుడు తింటాను, వేడిగా ఉంది. అవిగో సూపర్గా ఉందండి. చేయండి, మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో ట్రై చేయండి. బెల్లం కూర వేయండి, ఈవెన్ సాంబార్ పౌడర్ వేయండి, చేసి నాకు చెప్పండి, ఎలా ఉందో నాకు చెప్పండి, కమెంట్ చేయండి. ఓకేనా? సో ఈ రోజుకి ఈ వీకెండ్కి ఈ బ్రేక్ఫాస్ట్.